దారుణం జరిగింది. అభం శుభం తెలియని 5 ఏళ్ల చిన్నారిపై ఓ టీచర్ లైంగిక దాడి చేశాడు. శ్రీకృష్ణ గ్రామర్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్న చిన్నారిపై అదే స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్న రామచంద్ర చిన్నారిని బాత్రూమ్కు తీసుకువెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయం చిన్నారి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో విషయం బయటకొచ్చింది. ఈ కేసుపై నిన్న అనేది ఈవినింగ్ అనేది సమస్య వచ్చింది. దీన్ని ఆ విధంగా ప్రిన్సిపల్ సిబ్బంది అందరితో కలిపి పోలీస్ స్టేషన్ లో కేసు అప్పు చెప్పడం జరిగింది. ఆ కేసు ఒకటి రన్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు 24 గంటలు అవుతుంది. బాధితురాలి కుటుంబాన్ని ప్రిన్సిపాల్ గాని వాళ్ళ సిబ్బందిగా ఎటువంటి పరామర్శించారు. అమ్మాయి ఇలా జరిగింది కదా, మా సిబ్బంది వాళ్ళు తప్పు అయింది కదా, అటువంటి ఏమీ ఇప్పటి వరకు చేయలేదు. ఈ కేసుని పోలీసు వాళ్ళకు వచ్చి మిగతా వాళ్ళందరూ వచ్చి ముమ్మరంగా దర్యాప్తు చేసి కఠినమైన శిక్ష జరిగించాలి. ఇటువంటి అధ్యాపకుల్ని తక్షణమే ఉరిశిక్ష వేయించాలి. పేరెంట్స్ పిల్లల్ని స్కూల్ పంపాలి, ఆడపిల్లని పంపాలి అంటే ఏం జరుగుతుందో తెలియని ఆందోళన ఉందండి. ఒక అమ్మాయిని పీటీ మాస్టర్ బాత్రూమ్ లో తీసుకెళ్లి తను తప్పుడు వ్యవహారం ఏదైతే అది చెప్పడానికి కూడా బాధ అనిపిస్తుందండి. అటువంటి వ్యవహారం చేసిన కీచుకుని ఈ రోజు ఇక్కడ ఈ యాజమాన్యాన్ని నిలదీద్దామని వస్తే యాజమాన్యం ఎటువంటి రెస్పాన్స్ లేదండి. నిజంగా నిన్న జరిగింది విషయం, తప్పు జరిగింది అని మీ అమ్మాయి చెప్తుందట. ఒకసారి మాట్లాడదాం. ఏంటి మంచేటి చెడ్డేటి లేదు, పేరెంట్స్ కి చెప్పలేదు. వాళ్ళు ఒకటే ద్వారా ఈ యాజమాన్యం ఆలోచన, మేము తప్పు చేస్తున్నామని పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు అరెస్ట్ చేశారు, మీ అమ్మాయిని కేజీ పంపించారు, ఇంకేంటి మేము చేయాలి, మా పని ఉంది అనే ద్వారంలో ఉన్నారంటే ఈ రోజు సమాజం చాలా సిగ్గుపడాలండి. మాకు ఒకటేనండి, ఈ స్కూల్లో ఈ అమ్మాయికి న్యాయం జరిగే వరకు స్కూల్ ఓపెన్ చేయడానికి వీల్లేదండి. కానీ ఈ పీటీ మాస్టర్ ఎలా చేద్దంటే ఆయన ముఖం ఫోటో చూసినాక వాడు నిజంగా ఒక రౌడీ లాగా ఉన్నారండి. వాడు ఎలాగా ఇక్కడ టీచింగ్ పీటీ మాస్టర్ గా వచ్చారని నాకైతే అర్థం అవ్వలేదు. ప్రజలు అందరి ముందు ఊరేగిస్తూ వాడికి ఉరిశిక్ష తీయాలి తప్ప రెండో వాడు తప్పు చేయకూడదు అంటే భయపడాలంటే ఇటువంటి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వాలు గాని చట్టాలు గాని తీసుకుంటేనే ఇటువంటి ఆడవాళ్ళ జోలికి ఎవరు కూడా వెళ్ళడానికి